ఇది వనపర్తిలో నేను చదివిన స్కూల్. నా పేరెంట్స్ ఇద్దరు సోషల్ వర్కర్స్. వాళ్ళు 40 ఇయర్స్ నుంచి అక్కడే సర్వీస్ చేయడం వల్ల నేను అక్కడే అనమాట చదివింది. అయితే ఎప్పటినుంచో ఒక కోరిక, స్కూల్లో ఒక అవేర్‌నెస్ క్లాస్ తీసుకోవాలి, ఒక మెడికల్ క్యాంప్ జరపాలి అని. కానీ టైం ఫ్యాక్టర్ వల్ల అది కుదరలేదనమాట. అయితే ఈసారి ఒక 2 డేస్ మమ్మీని కలవడానికి వనపర్తి వచ్చినప్పుడు కంటిన్యూయస్ ట్రావెలింగ్ వల్ల నాకు అసలు యాక్చువల్‌గా వాయిస్ లేదు. జలుబు, దగ్గు అవన్నీ ఉన్నప్పటికీ కూడా మమ్మీ ఉండి ఈసారి ఎలాగైనా నువ్వు ఒక 1 అవర్ అయినా వాళ్ళ కోసం స్పెండ్ చేయాలి అని అంటే నాకు కూడా సంతోషమే. ఎందుకంటే ఒకప్పుడు నేను చదివిన అదే స్కూల్లో ఉన్న పిల్లలకి క్లాస్ తీసుకోవడం అంటే సంతోషమే కదా. అయితే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిత్స్ కొన్ని వాళ్ళ నుంచి విన్నానమాట. అది చికెన్, ఎగ్ ఇవన్నీ పీరియడ్స్ టైంలో ఎందుకు స్టమక్లో పెయిన్ వస్తుంది. అవును, ఓకే. బ్లీడ్ అయినప్పుడు స్మెల్ వస్తుంది, అందుకే తినొద్దు అంటారు. ఈ చికెన్ ఇవన్నీ తింటే స్మెల్ వస్తుందా? ఓకే. పీరియడ్స్ టైంలో యూట్రస్ కంట్రాక్ట్ చేసి బ్లడ్ బయటికి వచ్చే ప్రాసెస్లో కొంచెం కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కామన్ అనమాట. ఎగ్, ఫిష్, చికెన్, కర్డ్ ఇవన్నీ మంచి ప్రోటీన్ ఉన్న డైట్స్ కాబట్టి స్టామినాని పెంచడం, అనీమియాని తగ్గించడం చేస్తుంది. కర్డ్లో లాక్టోబాసిల్లస్ చాలా ఉండడం వల్ల గట్ హెల్త్, వెజనల్ హెల్త్ని బెటర్ చేస్తాయి. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్, తినకూడని ఫుడ్ కాదు. ఓకే.